కోహ్లీ కాదు పటిదార్. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీకు విరాట్ కోహ్లీ మళ్లీ కెప్టెన్గా రాబోతున్నాడని సంతోషించిన అభిమానులకు నిరాశ. ఆర్సీబీ రజత్ పటిదార్ను జట్టుకు కొత్త కెప్టెన్గా నియమించింది. 2012లో బెంగళూరు ఫ్రాంచైజీకి వచ్చిన రజత్కు జట్టును నడిపించే అవకాశం లభించడం ఆశ్చర్యకర నిర్ణయమే. నిరుడు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ను ఆర్సీబీ వేరానికి ముందు వదులుకున్న సంగతి తెలిసిందే. సారథ్య అనుభవం ఉండటంతో ఫ్రాంచైజీ యాజమాన్యం రజత్ వైపు మొగ్గు చూపింది. 31 ఏళ్ల పటిదార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్కు నాయకత్వం వహించాడు. నిరుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ ఫైనల్ చేరడంలో అతడిది కీలక పాత్ర. 10 మ్యాచ్ల్లో 186.08 స్ట్రైక్ రేట్, 61 సగటుతో పటిదార్ 428 పరుగులు చేశాడు. రజత్ ప్రశాంతంగా ఉంటాడు, జట్టులో అందరితో కలిసిపోతాడు, అందరి గురించి ఆలోచిస్తాడు. మధ్యప్రదేశ్ జట్టును అతడు నడిపించిన విధానం ఆకట్టుకుంది అని ఆర్సీబీ చీఫ్ కోచ్ యాండీ ఫ్లవర్ అన్నాడు. రజత్ పటిదార్ను ఆర్సీబీ కెప్టెన్గా నియమించడంపై కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. తనతో పాటు జట్టంతా అతడికి అండగా ఉంటుందని అన్నాడు. నువ్వు జట్టు తరపున ఆడిన విధానంలో ఆర్సీబీ అభిమానుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించావు. కెప్టెన్సీకి నువ్వు అర్హుడివి అని వీడియో సందేశంలో కోహ్లీ చెప్పాడు. ఆర్సీబీకి అత్యధిక మ్యాచ్ల్లో సారథ్యం వహించిన రికార్డు కోహ్లీదే. 2013 నుండి 2021 వరకు కెప్టెన్గా ఉన్న కోహ్లీ 143 మ్యాచ్ల్లో జట్టును నడిపించాడు. అతడి నాయకత్వంలో బెంగళూరు 68 మ్యాచ్ల్లో గెలిచింది. ధోనీ తర్వాత సుదీర్ఘకాలం ఐపీఎల్లో జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన ఆటగాడు కోహ్లీనే. ఆర్సీబీ డు ప్లెసిస్ను వదులుకోవడంతో మరోసారి కోహ్లీ జట్టు పగ్గాలో అందుకుంటాడని అంతా అనుకున్నారు. ఫ్రాంచైజీ చర్చల్లో కూడా అతనున్నాడు. కానీ ఎవరూ ఊహించని విధంగా రజత్ కెప్టెన్ అయ్యాడు. జట్టును నడిపించేందుకు కోహ్లీకి కెప్టెన్సీ హోదా అవసరం లేదని ఆర్సీబీ టీం డైరెక్టర్ మో బోబర్ట్ అభిప్రాయపడ్డాడు. అభిమానులందరూ విరాట్నే కెప్టెన్గా చూడాలనుకున్నారు. అయితే జట్టును నడిపించేందుకు విరాట్కు కెప్టెన్సీ హోదా అవసరమే లేదు. అందరికీ అతడు ఉదాహరణగా నిలుస్తాడు. జట్టులో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పిన ఘనత కోహ్లీదే. అతడిని చూసి నేర్చుకునే గొప్ప అవకాశం ఇప్పుడు పటిదార్ను లభించింది. కెప్టెన్సీ నిర్ణయంపై కోహ్లీతో ముందే చర్చించాము. రజత్ ఎంపికను అతడు స్వాగతించాడు అని బోబర్ట్ వివరించాడు.